మరీ గట్టిగా నవ్వుతే బాగోదు. సినిమాక్స్లో పైన సినిమా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మీకోసం ఖచ్చితంగా నవ్వుతాను. తర్వాత మధ్య ఇలా కూడా ఆలోచిస్తున్నారా మీరు? అవును, అంటే జలుబు చేసింది, ఎక్కువ నవ్వుతే బాగోదని. ఓకే, ఎస్. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళకి ఎస్పెషల్లీ ఒక విషయం చెప్పుకోవాలి. ఇప్పటివరకు బాబు బాగా బిజీలోని మిగతా 3 లీడ్స్ కంటే ఇంకొక అమ్మాయి ఉంది, శ్రీముఖి, వినిపిస్తుంది కానీ ప్రమోషన్స్లో అసలు కనబడట్లేదు ఏంటి అనేసి అని. సో ఐఎమ్ రియలీ సారీ దట్ ఐ కుడెంట్ మేక్ ఇట్. ఎస్పెషలీ సారీ ఓన్లీ టు నవీన్ అండ్ అభిషేక్ పిక్చర్స్. అభిషేక్ గారు, టీవీ ఈస్ కీపింగ్ మీ టూ బిజీ, అందుకే రాలేకపోయాను. అండ్ ముఖ్యంగా ఈ మూవీ చేయడానికి మొదటి రీజన్ నవీన్. నిజంగానే అంటే వీ హెయిల్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్, నిజామాబాద్. అండ్ హంటర్ మూవీ నేను చూసిన తర్వాత దట్టు నా రోల్ ఎస్పెషల్లీ హిందీ మూవీలో ఎంత ఉందో అంత చూపించి పిక్చరైజ్ సేయింగ్ చేశారు కాబట్టి ఐఎమ్ ప్లేయింగ్ అ వెరీ స్మాల్ రోల్, మ్యాక్సిమమ్ ఆఫ్ 2 to 3 minutes. సో దానికే నేను ప్రమోషన్స్కి రావడం కూడా మరీ అంత ఇంపార్టెంట్ అని అనిపించలేదు. అండ్ హంటర్ అనగానే బాబు బాగా బిజీ, ఐ హ్యావ్ టు టాక్ ఓన్లీ అబౌట్ అవసరాల్ శ్రీనివాస్ గారు. ఇప్పటివరకు చాలా మూవీస్, ఐ మీన్ జెంటిల్మెన్లో కూడా కాంబినేషన్లో చేశాను, అన్నీ చూశాను. బట్ యాజ్ అన్ యాక్టర్గా ఆయన థాట్ ప్రాసెస్ నాకు చాలా నచ్చింది. ఎందుకనంటే నాది సేమ్ థాట్ ప్రాసెస్ కాబట్టి యాక్టర్ అన్నాక అన్ని రకాల క్యారెక్టర్స్ని చేయగలగాలి, అంటే చూసుకోగలగాలి. సో ఎంత ఛాలెంజింగ్ స్టెప్ అయినా కానీ, ఎంత రిస్కీ స్టెప్ అయినా కానీ తీసుకొని చేసినందుకు ఫస్ట్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఐ సీరియస్లీ అండ్ సిన్సియర్లీ విష్ దట్ ఈ సినిమా డెఫినెట్లీ మీ కెరియర్లో హెల్ప్ అవ్వాలి అని. అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్, ఎస్పెషలీ సుప్రియా, లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు యూ, బికాజ్ ఒక బోల్డ్ క్యారెక్టర్ని చేయడం అంత ఈజీ కాదు. సో టు యూ అండ్ మిస్టీ అండ్ ఎవ్రీబడి, అండ్ ఎస్పెషలీ టు నవీన్, ఇంకా చాలా సినిమాలు చేయాలి. అండ్ అలాగే అభిషేక్ పిక్చర్స్, అభిషేక్ గారు కూడా ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.